రైట్ హైందవ్ గారు అంటే సంజయ్ గారి మాటలు చివరగా కనిపించింది ఏంటంటే లివింగ్ టు రిలేషన్ అనేది ఎటు పడితే అటు ఎవరు పడితే వాళ్ళు ఎవరితో పడితే వాళ్ళతో కాదు. సో పెళ్ళికి ముందు వాళ్ళు ఒక అండర్స్టాండింగ్లోకి రావడానికి ఇది వాస్తవానికి చెప్పాలంటే ఒక పద్ధతి అనే చెప్పాలి, మంచి పద్ధతి అని చెప్పాలి. రేపొద్దున వాళ్ళకి ఇష్టం లేకపోతే పెళ్ళైన తర్వాత డైవోర్స్కి ఇవ్వడాలు, కోర్టుకు వెళ్ళడాలు, గొడవలు అన్నిటికంటే కూడా ఇక్కడే రిజిస్ట్రేషన్ చేసుకుంటే దీన్ని రద్దు చేసుకోవడానికి కూడా ఇక్కడ ఒక అవకాశం కూడా ఉంటుంది. సో ఈ లెక్కను చూసినా కానీ ఇది బెటర్ అనిపిస్తుంది కదా. అదే అంటున్నామండి. ఇప్పుడు సంధ్యక్క చెప్పిన దానిలో కూడా ఏంటి అని అంటే వారు అన్ని మంచిగా చెప్పారు, వాస్తవానికి ఆమె అన్నది కరెక్టే. బట్ ఇందులో బజరంగ దళ్ ఏడికెళ్ళి వచ్చిందో నాకు అర్థం కాలేదు. సహజంగానే వీళ్ళకు మమ్మల్ని విమర్శించకపోతే పూట గడవదు కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని తలుచుకోవాల్సిందే వీళ్ళు. అయితే బజరంగ దళ్ వాళ్ళు చేసేటటువంటి పని వేరే అండి. లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నటువంటి హాస్టల్స్ లో ఉన్న వాళ్ళని బయటికి లాక్కొచ్చి వాళ్ళు ఏమి తాళి కట్టియారు కదా, అది వేరే విషయము. ఎందుకనంటే ప్రేమికుల రోజు మనకు భారతదేశంలో లివింగ్ రిలేషన్షిప్ అయినా ప్రేమికుల రోజు అయినా కూడా వ్యతిరేకం అన్న ఒక ఉద్దేశంతో ప్రేమకు వ్యతిరేకం, ప్రేమికులకు వ్యతిరేకం, మేము ప్రేమకు కాదు అని చెప్పేసి క్లియర్ కట్ గా చెప్తాం మనము. సో ఇది దాన్ని కంపేర్ చేసి చెప్పడం అనేది అది యాక్చువల్ చెప్పాలంటే ఇప్పుడు సందర్భోచితం కూడా కాదు. కానీ వారి సాటిస్ఫాక్షన్ అన్నది మస్ట్ ఇంపార్టెంట్ కదా. సో ఆమె చేసినటువంటి పని అది. సో ఏంటంటే ఓవరాల్ గా కూడా ఈ యొక్క చట్టం ఏదైతే ఉందో ఖచ్చితంగా అమల్లోకి రావాలి. విచ్చలవిడితనం మనం తగ్గించుకోవాలి ఖచ్చితంగా. ఈ దీంతో ఏమవుతుందంటే చట్టబడ్డ అంటే ఒక రిజిస్ట్రేషన్ అవుతుంది అంటే భయం పెరుగుతుంది అనమాట. ఎగ్జాక్ట్లీ భయం పెరుగుతుంది. సీరియస్ గా రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళు మాత్రమే ముందడుగేస్తారు తప్ప లేదంటే ఇందులో ఇంకొక స్టార్ మార్క్ కూడా ఉంది. ఇందులో ఒకటి కండిషన్ అప్లై లాంటిది. నేను పూర్తిగా దీన్ని చదివా, ఈ ఏదైతే గవర్నమెంట్ మధ్యప్రదేశ్ తీసుకొచ్చిందో. ఒకవేళ ఇద్దరు వ్యక్తులు కలిసి సహజీవనం చేస్తున్నారు అని అంటే ఆ పక్కింటి వాళ్ళు కంప్లైంట్ చేసినా కానీ వాళ్ళపైన చర్యలు తీసుకుంటారు అన్నటువంటి రూల్ కూడా దీంట్లో ఉంది. అవునవును, తీసుకుంటారని రూల్ నేను చదివాను ఆ విషయాన్ని. తల్లిదండ్రుల కన్సెంటే కాకుండా పక్కింటి వాళ్ళు కూడా వీళ్ళ పైన అంటే ఒక నజర్ వేసి ఉంచుతారనమాట. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా అట్లనే ఉన్నాయి కదా, వెరీ సెన్సిటివ్ ఇష్యూస్ అవుతున్నాయి. ఒకరిని చంపే డ్రమ్లో పెడతారు, ఇంకొకరిని ఫ్రిడ్జ్ లో పెడుతున్నారు, లేకపోతే ఇంకొకరిని తీసుకుపోయి సిలిండర్ లో పెడుతున్నారు, బాత్రూమ్ టైల్స్ కింద పెడుతున్నారు. ఇంకా అవును. సో ఊహించినటువంటి పరిణామాలు జరుగుతున్న క్రమంలో ఈ ఎక్కడో ఒక దగ్గర పులి స్టాప్ ఖచ్చితంగా పడాలి వీటికి అన్నప్పుడు చట్టం కూడా కఠినంగా కావాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. మధ్యప్రదేశ్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఈ యొక్క చట్టం ఏదైతే ఉందో UCC తో పాటు మనకు వస్తుంది కదా. సో దీన్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలి. ముఖ్యంగా మన తెలంగాణలో ఇంప్లిమెంటేషన్ అనేది 100% చేయాలి అని చెప్పేసి నేనైతే డిమాండ్ చేస్తున్నా. తెలంగాణలో ఇప్పుడు హైటెక్ సిటీ లాంటి ఏరియాలలో కానీ లేదంటే చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నటువంటి ఏరియాలో, సో ఒకవేళ తెలంగాణలో హైందవ్ గారు తెలంగాణలో ఈ బిల్లు కనుక తీసుకొచ్చి దీన్ని ప్రవేశపెడితే కనుక మొట్టమొదట టార్గెట్ చేయాల్సింది ఐ థింక్ సో ఈ కో లివింగ్ రిలేషన్షిప్స్ ఉన్నటువంటి హాస్టల్స్ ని టార్గెట్ చేయాల్సి వస్తుంది. షూర్ 100% అండి. ఎందుకంటే మనకు ఐటీ సెక్టర్ ఎంత డెవలప్ అవుతుందో అంతకు రెట్టింపుగా ఈ కో లివింగ్ రిలేషన్షిప్స్ ఇవన్నీ కూడా డెవలప్ అవుతున్నాయి ఇక్కడ ఎక్కడెక్కడలో. అసలు ఇంకొక విషయం ఏంటి అని అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి రిజిస్ట్రేషన్ మ్యారేజెస్ ని కూడా చూస్తే చాలా ఆందోళనకరమైనటువంటి విషయం చెప్తాను. ఇక్కడ ఎక్కడో ఉత్తరప్రదేశ్ నుంచి ఎక్కడో మధ్యప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు మ్యారేజెస్ కి అని అంటే మన తెలంగాణలో పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో మీరు ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ చేసుకొని వెళ్ళినటువంటి వాళ్ళు రేపు ఒకవేళ సపోజ్ తెలంగాణలో రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో పెళ్లి చేసుకుంటారండి. వాళ్ళు రిజిస్ట్రేషన్ అయితే పెళ్లి, ఆ అమ్మాయి పోయి రేపు వాళ్ళిద్దరికి పడక ఎవరో ఒకరు చనిపోయినో లేకుంటే చంపేసిండో లేకుంటే ఆత్మహత్య చేసుకున్నారు అనుకోండి, ఎవరిది ఇక్కడ చెడ్డ పేరు వచ్చేది తెలంగాణకు వస్తుంది లేదంటే హైదరాబాద్ కు వస్తుంది. కాబట్టి ఇట్లాంటివన్నీ జరగొద్దు అని అంటే 100% కంట్రోల్ చేయాల్సిందే వీటిపైన. మన యొక్క అనాదిగా వస్తున్నటువంటి ఆచారం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా ఆచార వ్యవహారాలు అనేవి ఇందులోకి వస్తాయి. ఎందుకంటే పెళ్లి అన్న వివాహ బంధంలోకి మనము ఇలాంటి పాశ్చాత్య సంస్కృతులు రావడం అనేది కూడా అది కరెక్ట్ పద్ధతి కాదు. కాబట్టి ఖచ్చితంగా వీటిని నియంత్రించాలి అంటే మాత్రం చట్టాలు కఠినంగా కావాలి. తెలంగాణలో దీన్ని ముఖ్యంగా మేము ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి నేనైతే డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ హైందవ్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో లివ్ ఇన్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో ఇదొక పాశ్చాత్య సంస్కృతి. సో దానికి ఒక బ్రేక్ వేయడానికి అంటే దానికి ఒక చట్టబద్ధత తీసుకురావడానికి దానికి ఒక ప్రయారిటీ తీసుకురావడానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దీనిపైన దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంది. అంటే మా వ్యక్తిగత జీవితంలోకి వచ్చేసి మా గోప్యతను చూస్తారా, మా వ్యక్తిగత జీవితాన్ని మాకు ఆ స్వేచ్ఛ లేదన్నటువంటి చర్చ ఒకవైపు నడిస్తే కనుక ఇలాంటి క్రైమ్స్ ఏవైతే జరుగుతున్నాయో, పెళ్ళిళ్ళ తర్వాత జరుగుతున్నటువంటి క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో
ముందే సహజీవనంలో ఉన్నవాళ్ళు వాళ్ళ రిలేషన్షిప్ని ప్రభుత్వం దగ్గర రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్టర్ చేసుకుంటే కనుక వాళ్ళు పెళ్ళికి ఒకవేళ వెళ్ళకపోయినా కానీ వాళ్ళు ఎప్పుడైనా రద్దు చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నది యూసీసీ చెప్తున్నటువంటి వాదన అంశం. సో దీనిపైన ప్రతి రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ చేయాలన్నటువంటి వాదన బలంగా వినిపిస్తోంది. దీనిపైన దేశవ్యాప్తంగా కూడా చర్చ నడుస్తోంది. సో వ్యక్తిగత గోప్యత వర్సెస్ ఒక మహిళకు సంబంధించినటువంటి భద్రత. సో భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఉండకుండా, ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఒక వైవాహిక జీవితంలోకి వెళ్ళాలంటే ఈ వ్యవస్థ భారత్లోకి వచ్చింది కాబట్టి దీనికి ఒక పటిష్టత రావాలన్నటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం.